ఫ్రెండ్స్, ఈరోజు మనము నో ఫ్రిల్స్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. నో ఫ్రిల్స్ అకౌంట్ అంటే ఇది ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అండి. ఇది ఎవరికి ఇస్తారంటే చాలా మినిమమ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయలేని కస్టమర్స్‌కి సింపుల్ కేవైసీ డాక్యుమెంట్స్‌తో అండ్ మినిమమ్ బ్యాలెన్స్ ఉండదు. నెగ్జిబుల్ అంటే ఓకే. రూ. 100, రూ. 50 మెయింటైన్ చేసుకునేవాళ్ళు, 200 మెయింటైన్ చేసుకునే వాళ్ళకి. సో, నార్మల్ అకౌంట్‌లో అయితే 5,000 యావరేజ్ బ్యాలెన్స్, 10,000 యావరేజ్ బ్యాలెన్స్ కాకుండా చాలా చిన్న బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఈ నో ఫ్రిల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. సో, ఇది 2005లో ఆర్‌బీఐ ఈ నో ఫ్రిల్ అకౌంట్స్‌ని తీసుకొచ్చింది. ఇది టార్గెట్ ఎవరికంటండి లో ఇన్‌కమ్ గ్రూప్స్‌కి. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ క్వెషన్ జాగ్రత్తగా చూడండి. 2005లో ఇది నో ఫ్రిల్ అకౌంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది ఆర్‌బీఐ. ఓకే. దాని తర్వాత దాన్ని ఏం చేసిందంటే నో ఫ్రిల్ అనే అకౌంట్‌ని బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అని మార్చేశారు. దీన్ని కన్వర్ట్ చేశారు. అన్ని నో ఫ్రిల్ అకౌంట్స్‌ని ఆహ్, బీఎస్ బీడీఏ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అని దాన్ని కన్వర్ట్ చేశారు. సో, ఇది ఎవరికి ఎలిజిబుల్ అనంటే, ఎవరైనా సరే ఇండివిడ్యువల్స్ ఒక బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఒక బ్యాంక్‌లో మీరు ఒకటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ నార్మల్ సినారియోలో నాకు ఒక బ్యాంక్‌లో 2 గాని, 3 గాని, 4 గాని సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఒక ఇండివిడ్యువల్ బే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఒక బ్యాంక్‌లోనే రిస్ట్రిక్షన్ ఉంది. ఒక అకౌంటే ఓపెన్ చేసుకోగలడు. సో, నాకు ఇంకేదైనా ఒక బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఉంది. ఇంకొక బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా అంటే లేదు. ఎవరైతే కస్టమర్‌కి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఉంటుందో అతను ఇంకొక సేవింగ్స్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోలేడు. అది సేమ్ ప్రొడక్ట్ గాని, డిఫరెంట్ ప్రొడక్ట్స్ కానీ ఇది తను చేసుకోలేడు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ అకౌంట్ కనుక ఉంటే దాన్ని వితిన్ 30 డేస్‌లో దీన్ని క్లోజ్ చేసేసి ఉన్న అకౌంట్‌ని కన్వర్ట్ చేసుకోవటము గానీ, లేదు అంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవటం గానీ ఉండాలి గానీ, ఒకటే బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ అనేది ఉండాలి. ఒకవేళ ఉన్నా దాన్ని క్లోజ్ చేసేసేయాలి. ఎవరెవరు ఈ కస్టమర్ ఎవరైతే బ్యాంకింగ్, సేవింగ్స్, బ్యాంకింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో అతను అదర్ ఫెసిలిటీస్ ఏసన్నా యూజ్ చేసుకోవచ్చు అంటే యెస్. ఈ కస్టమర్‌లు ఎవరైతే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఉంటుందో వీళ్ళు టర్మ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ! కానీ ఇంకొక సేవింగ్స్ అకౌంట్ అనేది ఆ బ్యాంక్‌లో ఉండకూడదు వాళ్ళకి. ఒకటే ఉండాలి. ఇది ఏదైనా సెపరేట్ కొంతమంది వీకర్ సెక్షన్స్, కొంతమంది కేటగరీస్‌కే ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలంటే లేదు. ఇది ఎవరైనా ఏ కస్టమర్ అయినా బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్‌లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఏమైనా ఏజ్, ఇన్‌కమ్, అమౌంట్ రిస్ట్రిక్షన్ ఉంటుందా అంటే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ ఇన్‌కమ్ వాళ్ళైనా, ఎంత అమౌంట్ ఉన్న వాళ్ళైనా ఇది ఓపెన్ చేసుకోవచ్చు. సో, కేవైసీ డాక్యుమెంట్స్‌లో మనము యాస్ పర్ రెగ్యులేషన్స్ ప్రకారము మినిమమ్ కేవైసీ అయితే ఇవి కంపల్సరీ మనము ఇవ్వాలి. అంతేగాని వితౌట్ కేవైసీ డాక్యుమెంట్స్ ఈ అకౌంట్స్ ఓపెన్ చేయరు. కండిషన్స్ ఏముంటాయి? ఇప్పుడు నార్మల్ ఈ ఆహ్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేస్తే నార్మల్ అకౌంట్‌కి వీటికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకని ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు? అంటే ఒకే అకౌంట్ ఉండాలి. ఇంకొక అకౌంట్ ఉండకూడదు. ఎందుకని? ఎందుకంటే ఇందులో చాలా మినిమమ్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్స్ లేకుండా మినిమమ్ కేవైసీతో, మినిమమ్ ఫెసిలిటీస్‌తో చార్జెస్ కూడా హ్మ్. నిల్ ఉంటాయి వీటి మీద ఆల్‌మోస్ట్ ఆల్. ఎందుకంటే లో ఇన్‌కమ్ గ్రూప్ వాళ్ళకి. సో, వాళ్ళ ఇన్‌కమే తక్కువ ఉంటుంది కాబట్టి వాటి మీద చార్జెస్ ఉండవు. సో, ఈ అకౌంట్స్‌లో టోటల్ క్రెడిట్స్
ఒక సంవత్సరంలో రూ. 1,00,000 కంటే మించకూడదు. మాక్సిమం బ్యాలెన్స్ 50,000 కంటే ఎప్పుడు ఉండకూడదు. ఎనీ టైమ్ ఆ అకౌంట్‌లో 50,000 కంటే ఎక్కువ ఉండకూడదు. సో, టోటల్ డెబిట్స్, క్యాష్ విత్‌డ్రావల్స్, ట్రాన్స్‌ఫర్స్ 10,000 రూపీస్ కంటే ఒక మంత్‌లో ఎక్కువ ఉండకూడదు. టోటల్ డెబిట్స్, క్యాష్ విత్‌డ్రావల్స్, ట్రాన్స్‌ఫర్స్ 10,000 రూపీస్ కంటే ఒక మంత్‌లో ఉండకూడదు. ఫారిన్‌కి ఈ అకౌంట్స్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవ్వకూడదు. వితౌట్ కేవైసీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా. సో, మినిమమ్ డాక్యుమెంట్స్‌తో 12 మంత్స్ వరకు ఈ అకౌంట్స్‌ని రన్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు అఫీషియల్ వాలిడ్ డాక్యుమెంట్స్‌ని కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. సో, వీటిని కోర్ బ్యాంకింగ్‌లోనే ఓపెన్ చేసుకుంటారు. వీటిని నార్మల్ బ్యాంక్ అకౌంట్ లానే మెయింటైన్ చేసుకోవచ్చు. సో, ఇందులో నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లాగే మీరు అన్ని సర్వీసెస్ ఫ్రీగా చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్స్, విత్‌డ్రావల్స్, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లాగే. సో, ఏదైనా ఇప్పుడు మినిమమ్ కేవైసీ కేవైసీ డాక్యుమెంట్సు, మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉండదండి ఇందులో ఎక్కువగా. మినిమమ్ రిక్వైర్మెంట్స్‌లో ఇస్తుంటారు. సో, అదర్ థాన్ ఈ సినారియోస్ కాకుండా, ఈ ఫెసిలిటీస్ కాకుండా, ఇంకేదైనా ఫెసిలిటీస్ ఇచ్చి, బ్యాంకు ఎనీ అడిషనల్ చార్జెస్ తీసుకోవచ్చా అనంటే, వాళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వచ్చు గానీ, చార్జెస్ అయితే తీసుకోకూడదు. మినిమమ్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ వీటికి ఉండకూడదు. ఇది నార్మల్‌గానే ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్‌కి, ఆ కేటగిరీకి ఎన్నైతే ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవి చేసుకోవచ్చు. ఈ ఈ అకౌంట్స్‌కి ఇచ్చే కార్డ్స్ మీద యాన్యువల్ ఫీజు ఇలాంటివి ఏమి ఉండకూడదు. పాస్‌బుక్ ఇవ్వచ్చా? ఈ అకౌంట్స్‌కి ఫ్రీ ఆఫ్ చార్జెస్ పాస్‌బుక్ కూడా ఇవ్వచ్చు. నార్మల్ సేవింగ్స్ అకౌంట్ ఉందండి. దాన్ని నేను ఎందుకంటే మనకు ఒకే ఒక అకౌంట్ ఉండాలి. కానీ నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది. దాన్ని నేను కన్వర్ట్ చేసుకోవచ్చా? బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్‌గా యెస్ చేసుకోవచ్చు మీరు. కానీ ఒకటే ఉంచాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.